నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈ రోజు నాంపల్లి ఏసీబీ కోర్టు వైపు తెలంగాణ ప్రజలందరి చూపు నిలిచింది. ఫార్ములా ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కానీ ఈ కేసు వెనక ఉన్న అసలు వాస్తవాలేంటి? హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఒక అంతర్జాతీయ ఈవెంట్ ఇవాళ కేసుల సుడిగుండంలో ఎందుకు చిక్కుకుంది? అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటి? ఇందులో అవినీతి నిజంగా జరిగిందా, లేక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అభివృద్ధిని బోనులో నిలబెడుతున్నారా? ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు నిజాలేంటో ఇప్పుడు మీకు వివరిస్తా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో వాస్తవాలన్నీ మీకే అర్థమవుతాయి. ఏ నగరమైనా ప్రపంచ స్థాయిలో గుర్తించబడాలంటే అక్కడ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు జరగాలి. ఫార్ములా ఈ రేస్ అనేది ఎవరి వ్యక్తిగత కార్యక్రమమో, ప్రైవేటు సరదానో కాదు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, హైదరాబాద్ను అంతర్జాతీయ పెట్టుబడులు, గ్రీన్ మొబిలిటీ, వరల్డ్ క్లాస్ ఈవెంట్లకు కేంద్రాన్ని చేసేందుకు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ జరిగింది. నాడు కేటీఆర్ నాయకత్వంలో జరిగిన ఈ ప్రయత్నం వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు మారుమోగింది. ఈ ఈవెంట్ వల్ల లభించిన లాభాలేంటో కూడా ఒకసారి చూద్దాం. వేలాది మంది అంతర్జాతీయ, జాతీయ సందర్శకులు నగరానికి వచ్చారు. హోటళ్లు, రవాణా, పర్యాటకం, స్థానిక వ్యాపార రంగాలు కళకళ్లాడాయి. స్వతంత్ర అధ్యయనాల ప్రకారం ఈ ఒక్క ఈవెంట్ ద్వారానే హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు వందల కోట్ల రూపాయల ఆర్థిక లాభం చేకూరింది. గ్రీన్ మొబిలిటీ, ఈవీ వాహనాల తయారీలో హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్గా నిలిచింది. అయితే ఈ కేసులో అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటి? చెల్లింపులు ఎందుకు జరిగాయి? వీటి గురించి కూడా మీకు ఇప్పుడు వివరిస్తా. ఫార్ములా ఈ మొదటి సీజన్ సమయంలో ఒక ప్రైవేట్ స్పాన్సర్ వైదొలిగారు. ఆ సమయంలో ప్రపంచ స్థాయి ఈవెంట్ హైదరాబాద్ చేజారిపోకూడదనే ఉద్దేశంతో నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకూడదని నాటి ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకొని స్పాన్సర్ బాధ్యతలు స్వీకరించి అధికారిక నిబంధనల ప్రకారమే చెల్లింపులు జరిపింది. ఇందులో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవు, దాచిన లావాదేవీలు కూడా లేవు. అసలు వ్యక్తిగత లబ్ధి అనే ప్రశ్నే లేదు. ఇవేవి లేనప్పుడు మరి అవినీతి ఎక్కడిది? కేసు ఎక్కడిది? హైదరాబాద్ అభివృద్ధి కోసం విజన్తో తీసుకున్న ఒక పాలనాపరమైన నిర్ణయాన్ని ఇవాళ నేరంగా చిత్రీకరించే ప్రయత్నం కాదా ఇది? ఇదిగో ఈ డౌట్సే అందరిలోనూ వస్తున్నాయి. ఈ రోజు ఈ కేసు గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ సమాధానం వెతకాల్సిన 4 కీలక ప్రశ్నలున్నాయి. ఇప్పటి వరకు విచారణ సంస్థలు గాని, ఆరోపణలు చేసేవారు గాని ఈ ప్రశ్నలకు ఆధారాలు చూపించలేకపోయారు. ఆ ప్రశ్నలేంటో ఒకసారి చూద్దాం. అవినీతి ఎక్కడ జరిగింది? అధికారికంగా ఒక గ్లోబల్ ఈవెంట్ కోసం ఒప్పందం ప్రకారం జరిగిన చెల్లింపుల్లో అవినీతి ఎక్కడుంది? ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత? వందల కోట్ల ఆర్థిక లబ్ధి నగరానికి చేకూరినప్పుడు నష్టం ఎక్కడ జరిగింది? ఏ నిబంధన ఉల్లంఘించబడింది? ప్రభుత్వ ప్రక్రియల ప్రకారమే నిర్ణయాలు జరిగినప్పుడు ఉల్లంఘన ఎక్కడుంది? కేటీఆర్ గాని మరో అధికారైనా ₹1 వ్యక్తిగత ప్రయోజనం పొందినట్లు ఆధారాలున్నాయా? ఈ 4 ప్రశ్నలకు ఆధారాలు చూపించకుండా కేవలం కేసులు, విచారణలు, మీడియా హడావిడితో ఒక నాయకుడి విజన్ను, నగరం ఇమేజ్ను మసకబారేలా చేసే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలను హైదరాబాద్కు తీసుకురావడం, అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఇవన్నీ తెలంగాణ ప్రయోజనాల కోసం చేసిన ప్రయత్నాలు. ఇందులో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు. కానీ ఇటువంటి అభివృద్ధి నిర్ణయాలను రాజకీయ కక్షతో నేరాలుగా చిత్రీకరిస్తే ఏమవుతుంది? ఇది కేవలం ఒక నాయకుడి మీద దాడి కాదు, తెలంగాణ భవిష్యత్తుపై, ఇక్కడి పెట్టుబడుల వాతావరణంపై పడే దెబ్బ. అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూడాలంటే భయపడే వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ప్రపంచం మెచ్చిన ఈవెంట్ను నగరానికి తీసుకురావడం నేరమా? రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయం, గుర్తింపు తీసుకురావడం అవినీతా? హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే విజన్ తప్ప? ఆధారాలు లేని ఆరోపణలతో అభివృద్ధి చరిత్రను చెరిపేయగలరా? కేసీఆర్, కేటీఆర్ మీద మీకు పీకల దాకా కోపం ఉండొచ్చు, రాజకీయ కక్షతో కేసులు పెట్టొచ్చు, రోజువారీ విచారణలతో హడావిడి చేయొచ్చు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం, హైదరాబాద్ బ్రాండ్ విలువ పెంచడం కోసం కేటీఆర్ చేసిన కృషిని, ఆ అభివృద్ధి చరిత్రను చెరిపేయడం ఎవరికీ సాధ్యం కాదు. నిజం బయటకు రావడం కొంత లేట్ కావచ్చు, కానీ అంతిమంగా గెలిచేది సత్యమే. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పనిచేసిన నాయకత్వానికి, రాజకీయ కుట్రలకు మధ్య తేడాను తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంతిమంగా ప్రజల తీర్పే అత్యున్నతమైనది.